హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఫారెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అయిన ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని టైప్ చేయండి. సర్చ్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సో దాన్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది వస్తుంది. అలానే ఓటీపీ ఇవన్నీ వస్తున్నాయి కదా, దీంట్లో ఏపీపీఎస్సీ వెబ్సైట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా ఇంటర్ఫేస్ అనేది మనకు ఒకటి వస్తుంది. సో సిలబస్, మాక్ టెస్ట్, సెలక్షన్స్, రిజల్ట్స్, వ్యూ రెస్పాన్స్ షీట్ ఇలా ఉన్నాయి కదా. అయితే వీటిలో కీ అండ్ అబ్జెక్షన్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని ఎగ్జామ్స్ ఏవైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిందో వాటి గురించి అన్నిటి కీస్ అనేది ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, సిరీస్ ఏ, సిరీస్ బి అని. సో ఈ సెక్షన్లో మనకి ఏ కీ అయినా దొరుకుతుందండి. సో మనకు కావాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ది కాబట్టి, సో కిందకి కానీ వచ్చినట్లయితే మనకి జరిగిన ఏపీపీఎస్సీ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది దొరకడం జరుగుతుంది. చూడండి, ఇదేనండి 2023 జరిగిన పేపర్. 2022 నోటిఫికేషన్లో జరిగిన ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చారో దాని కీ అనేది 2023లో రిలీజ్ చేయడం జరిగింది కదా ఎగ్జామ్ తర్వాత. అది ఇదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఫారెస్ట్ పేపర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చూసినట్లయితే అంటే ఇక్కడ 2-3 కీస్ అనేది ఇచ్చారండి. ఫస్ట్ ఇనిషియల్ కీ ఇచ్చారు కదా, సో ఎప్పుడు ఇనిషియల్ కీ చూడొద్దు, ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు ఉంటే ఫైనల్ కన్క్లూడ్ అయిన తర్వాత ఒక కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు సెర్చ్ చేసేటప్పుడు ఫైనల్ కీని కన్సిడర్ చేసుకుంటూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలానే పీవైక్యూస్ ఖచ్చితంగా చేయండి బిఫోర్ ఎగ్జామ్ వెళ్ళే ముందు. చాలా ఇంపాక్ట్ అనేది మన ఫైనల్ రిజల్ట్లో రావడం జరుగుతుంది, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది బేసిక్గా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందని. ఇది అసిస్టెంట్ కన్జర్వేటర్ పేపర్ అండి. ఏదైతే 2022 నోటిఫికేషన్ జరిగిందో అది కూడా ఒక పబ్లిష్ అనేది 2nd మంత్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది ఫైనల్కి. సో ఇక్కడ నుంచి ఇలా మనం అంటే లాస్ట్ వెళ్ళే కొద్దీ మనకి 2019లో జరిగిన నోటిఫికేషన్ అయితేనేమి అలా జస్ట్ సర్చ్ చేసుకొని చూసుకోవడమే. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఏ కాన్సెప్ట్ అయినా కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.